హలో గైస్, ఈరోజు అయితే మన ఫ్రెండ్ అయితే ఇందాక మనకు ఫోన్ చేశాడు. సిటీలోకి అయితే ఏలియన్స్ అయితే వచ్చారంట. మనకి ఏలియన్స్తో పని ఏముంది కానీ మనకి ఆ ఏలియన్స్తో పని లేదు. ఆ ఏలియన్స్ ఉంటారు కదా, వాళ్ళతో పని అనమాట. సారీ, ఏలియన్స్తో కాదు, వాళ్ళ యూఎఫ్ఓ ఉంటుంది కదా గైస్, ఆ యూఎఫ్ఓ అయితే మనకి కావాలి. దాని లొకేషన్ అయితే మా ఫ్రెండ్ చెప్పాడు. జురాసిక్ పార్క్ ఉంటుంది కదా, దానిలో ఉందంట. మరి అక్కడ ఉందంట. మరి ఆ జురాసిక్ పార్క్ డైనోసార్లు కూడా ఉన్నాయి అందులో. ఇప్పుడు ఆ ఏమన్నా చేసినాయి అంటే కథం ఇంకా మనం. కానీ దాని దగ్గరికి చాలా జాగ్రత్తగా వెళ్ళాలంట. ఓకే, మనమైతే వెళ్ళి ఆ యూఎఫ్ఓ తెచ్చి చూపిద్దాం. యూఎఫ్ఓ అంటే భలే ఉంటుంది, దాంతో అటాక్స్ చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. ఒక జురాసిక్ పార్క్ దగ్గరికి అయితే వెళ్దాం. ఓకే గైస్, జురాసిక్ పార్క్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఓ మై గాడ్. ఓకే, జురాసిక్ పార్క్ అయితే ఇటే ఉంటుంది. ఓకే ఓకే గైస్, మనం జురాసిక్ పార్క్ దగ్గరికి అయితే వచ్చేసాం. జురాసిక్ పార్క్లో డైనోసార్స్ ఉన్నాయా లేవా? మన అదృష్టం కొద్దీ ఉండకపోతే బాగుండు. ఓకే, లేవు. అమ్మా, డైనోసార్స్ అయితే లేవులే అండి. ఓకే గైస్, ఓ చెట్ని అయితే గుద్దేశాను నేను. డైనోసార్లన్నీ మాయమైపోయినాయి ఏంటి? ఓకే ఓకే గాయ్స్, మనమైతే ఎక్కడ ఉందిరా యూఎఫ్ఓ? అంతా ఒకేలా ఉంది కదరా ఇక్కడ. ఓకే గాయ్స్, మన యూఎఫ్ఓ ఏదిరా? ఎంతనెతికి నాకు కనబడదు ఏంట్రా రే? మన ఫ్రెండ్కి అయితే ఒకసారి ఫోన్ చేసి అడుగుదాము. ఓకే, మన ఫ్రెండ్కి అయితే ఫోన్ చేసి అయితే అడిగాను. ఈ లొకేషన్లోనే ఉంటుందంట. మరి ఆ యూఎఫ్ఓ అయితే ఎక్కడుందో? నీ దగ్గర ఉంది, నీ చుట్టుపక్కలే కాదు సరిగ్గా నెతిగా అంటున్నాడు. ఎక్కడుంది? ఏనుగు ఉంది, ఆ ఏనుగు దగ్గర ఏనుగు కాపలా కాస్తుందేమో. అదే ఇది డైనోసార్ ఎక్కడి నుంచి వచ్చింది గైస్? ఓకే, నా లొకేషన్లోనే ఉన్నది అని అన్నాడు. ఎక్కడుంది? ఎక్కడ కనబట్టలేదు. ఇక్కడే ఉందని అంటున్నాడు. మరి ఈ లొకేషన్లో యూఎఫ్ఓ ఎక్కడ? ఏందిరా ఇది, మాయమైపోయిందా ఏంటి? ఓకే, ఒకసారి కరెక్ట్గా దాని లైవ్ లొకేషన్ పెట్టమందాం. ఒకసారి మన లైవ్ లొకేషన్ పెట్టేద్దాం సరిగ్గా కరెక్ట్గా. గూగుల్ మ్యాప్ ఉంటుంది కదా, ఓకే పెట్టేసి అడుగుదాం. ఓకే, కరెక్ట్గా అయితే పెట్టేశాను గైస్. నా లొకేషన్ అయితే చెప్పాడు, కరెక్ట్గా వెతికి అక్కడే ఉంటుందని. దాని లొకేషన్ కూడా చెప్పాడు. నాకైతే కొంచెం ఒక 50 మీటర్స్ దూరంలోనే ఉందంటది. ఇక డైనోసార్ ఉన్నది. ఓకే, డైనోసార్ ఉంది కానీ మనకి యూఎఫ్ఓ. రే గాయస్, నిజంగానే యూఎఫ్ఓ గాయస్. రే వా, ఏమాత్రం లేట్ చేయకుండా దాని దగ్గరికి అయితే వెళ్దాము. రే బా, ఏముందరా యూఎఫ్ఓ? ఒకసారి దాన్ని నడపడానికి కొందావు. రే, దాన్ని నడపడానికి అయితే ఉంది గైస్. గాల్లోకి లెగిస్తుందా? ఓరే వా, రే యార్ సూపర్ ఉంది గైస్ యూఎఫ్ఓ అయితే. బా, ఏముందరా యూఎఫ్ఓ? బా సూపర్ గైస్, భలే ఎగురుతుంది ఇది. బా 360 డిగ్రీస్ రొటేట్ కూడా అయిపోతుంది. డైనోసార్స్ కూడా దీనికి అటాక్ మూడ్ ఏం లేదు. ఓకే గైస్, బా ఏముందరా యూఎఫ్ఓ అయితే సూపర్ ఉంది గైస్. ఇప్పుడు ఇది మన కలెక్షన్స్లో పెట్టి ఉందాం. మన ఇంటికైతే వెళ్దాం. ఓకేనా, కొంచెం కింద నుంచి వెళ్దాం, అందరికీ షోయింగ్ కొట్టాలి కదా మరి. ఓకే, కిందకైతే దింపుదాం యూఎఫ్ఓని. అబ్బా భలేగా ఉందరా యూఎఫ్ఓ, అసలు ఏముందరా. ఓకే, కానీ యూఎఫ్ఓ మాత్రం సూపర్ ఉంది గైస్, నిజంగా భలే ఉందరా యూఎఫ్ఓ.
దీనికి రోడ్డు తగిలినా ఏం అవ్వట్లేదు అసలు. చాలా స్ట్రాంగ్ అయితే ఉంది. సూపర్ ఉంది సిఎఫ్ఓ అయితే. మన ఇంటికి జాయిగా స్పీడ్గా మన ఇంటికి అయితే వెళ్ళిపోదాం. ఓకే, మన ఇంటి పైన ల్యాండ్ చేద్దామా? మన ఇంటికి అయితే స్పేస్ లేదు. మనకి హెలికాప్టర్స్ కార్లు అన్నీ ఉన్నాయి కదా, బైక్స్ కూడా ఉండేవి, అవన్నీ తీసేసాను. కొత్త కలెక్షన్ పెడతా బైక్స్కి. ఓకే, కిందకి దింపుదాం స్లోగా. అయ్యో బాబో, యూఎఫ్ఓ మామూలుగా ఉండదు. ఓకే, ఇప్పుడైతే మా ఫ్రెండ్ అయితే ఫోన్ చేసి చెప్పాడు, సిటీలోకి అయితే కొత్త డ్రాగన్ అయితే ఎంటర్ అయిందంట. అదేదో మల్టీ యూనివర్స్ నుంచి అయితే వచ్చిందంట. దాన్ని ఎవరు కంట్రోల్ చేయలేరంట. అది ఒక చోట ఉందంట గైస్. ఆ వీడియో మీకు కావాలంటే త్వరలోనే పెడతాను. కానీ ఆ వీడియో పెట్టాలంటే మీరు ఈ వీడియోకి 10 లైక్స్ చేయాలన్నమాట. ఓకే, 10 లైక్సే కదా, మీరు చేసేస్తారులేండి. మీరు ఆ 10 లైక్స్ చేసిన నేను డ్రాగన్ వీడియో అయితే పెడతాను గైస్. ఇంతటితో సమాప్తం. బాయ్.